యేసయ్య శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు మద్దాల ఇస్రాయేలు. నేను ఒక చిన్న ఉపాధ్యాయుడిని. గుడివాడ మున్సిపాలిటీలో 37 సంవత్సరాలుగా సేవ చేసి రిటైర్ అయ్యాను. నా చిన్నతనం నుండి అనగా 32వ సంవత్సరాల వయసు నుంచి కూడా నేను సిఎస్ఐ సంఘంలో బేతవోలులో ఒక చిన్న కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు టీవీలో మాట్లాడుతున్నటువంటి బివి రమణ నా 4వ కుమార్తె యొక్క భర్త. ఆయన ఎంఎస్సీ చదివి కెమిస్ట్రీ లెక్చర్గా శ్రీ చైతన్యలో విజయవాడలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మొదట విగ్రహారాధిక కుటుంబం నుంచి వచ్చినవాడు. ఒకప్పుడు నేను పిల్లనివ్వటానికి కూడా నేను సంశయించాను. అయితే అనేక మంది దైవ సేవకులకు సలహా మేరకు నా కుమార్తెను ఆయనకి ఇచ్చి వివాహం చేశాను. ఆయన కూడా ఎంతో ఘనమైన రీతిలో ప్రభు చేత పిలువబడి మారు మనసు పొంది అనేక హిందువుల మధ్య సేవ చేయాలని ఆతురతో రాత్రింబగళ్ళు కృషి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి సుమారు 15-16 సంవత్సరాలుగా మా గొల్లిలేపల్లిలో ఉన్నటువంటి సిబిసిఎన్ సంఘములో చిన్న కాపరిగా పనిచేస్తూ సేవ ప్రారంభించాడు. ఆ సేవ దేవుడు అంగీకరించి అనేక చోట్లకు వెళ్ళి ఆయన పరిచర్య చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఆ ప్రాంతంలోని అనేక గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉండగా అనేక మంది బిడ్డలు విశ్వసించి చిన్న చిన్న సంఘస్థులుగా మరి వారు ఏర్పడి ప్రతి చోట చిన్న దేవాలయాలు ఏర్పాటు చేయటం, ఆయన సేవ విస్తరించడం ద్వారా దేవుడు ఆయన ద్వారా మరి గులివేపల్లిలో ఉన్నటువంటి యాదవుల మధ్య ఒక చిన్న దేవాలయమును, అలాగే గుంటకోడులో ఉన్న యాదవుల మధ్య చిన్న దేవాలయాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి సహాయం లేకుండా ఆయన సొంత డబ్బులతోనే సొంత ఖర్చుతోనే ఆయనకు వచ్చే జీతంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ తన సేవను కొనసాగిస్తున్నాడు. ఈ సేవ నిరంతరం కొనసాగించినట్లుగా ఆయన మీరు ప్రోత్సహించాలని, మీరంతా ప్రార్థించాలని, ఆయన కోసం దేవుడి దగ్గర మొరపెట్టి ఈ సేవ నిరంతరం కొనసాగించడానికి మీ యొక్క ప్రోత్సాహాన్ని, మీ యొక్క ప్రార్థన సహకారాన్ని అందించాలని నేను హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ టీవీ ఛానల్లో జరుగుతున్నటువంటి ఈ ఆదరణ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ సేవ కొరకు మీ అందరి యొక్క ప్రార్థన సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను. ఈ వ్యవస్థను స్థాపించి అనేకులకు బోధకులకు కూడా అవకాశం ఇస్తున్నటువంటి ఈ సువార్త టీవీ ఛానల్ వారికి నా అభినందన తెలియజేస్తూ, వారి కృషిని కూడా దేవుడు అంగీకరించి దీన్ని నిరంతరం కొనసాగిస్తూ అనేక మంది రక్షణ అనుభవంలోకి నడిపించబడటానికి సహకరించడానికి ఉపయోగపడాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా, కాస్తైనా కరుణ లేదు ఈ పాపలోకంలో. స్నేహబంధం రక్తబంధం కానరావు కాసులందు. కాస్తైనా
కరుణ లేదు ఈ పాపలోకంలో. స్నేహబంధం రక్తబంధం కానరావు కాసుల ముందు. కురూపినైన వదలదుగా కాసుల కోసం ఈ లోకం. కురూపినైన వదలదుగా కాసుల కోసం ఈ లోకం. కనుగొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం. కనుగొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. బ్రతుకంతా ఆర్థిక వ్యధలు బ్రతుకనివ్వని మదిలో వ్యధలు. అడుగు అడుగున సుడిగుండములు అంతులేని ఆవేదనలు. బ్రతుకు అంతా ఆర్థిక వ్యధలు బ్రతుకనివ్వని మదిలో వ్యధలు. అడుగు అడుగున సుడిగుండములు అంతులేని ఆవేదనలు. నిరీక్షణ లేదిక ఈ బ్రతుకులో నీపై ఆశతో బ్రతుకుతూ ఉన్నా. నిరీక్షణ లేదిక ఈ బ్రతుకున నీపై ఆశతో బ్రతుకుతూ ఉన్నా. ఏ వ్యధ అయినా నీక సాధ్యమా పటాపంచలే నీ నామంలో. ఏ వ్యధ అయినా నీక సాధ్యమా పటాపంచలే నీ నామంలో. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ పాట విన్నారుగా. ఇది నా స్వానుభవంలో నుంచి నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఆదరణను బట్టి రాసినటువంటి పాట. హృదయపూర్వకంగా దాన్ని పాడినప్పుడల్లా నాకు ఆదరణ కలుగుతుంది. నాకే కాదు, బహుశా ఇలాంటి స్థితిలో ఎవరు ఉన్నా సరే వారందరికీ కూడా ఇలాంటి భావాలే మనసులో వస్తే వ్యక్తీకరించలేకపోవచ్చు. మిత్రులారా, నేను ఒక జరిగిన సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. పాత కార్ల బిజినెస్ చేసుకుంటూ దాని ద్వారా సంపాదించి పెద్దవాడిని కావాలని ఆశతో దాన్ని ప్రారంభించిన తర్వాత అంతకంతకు లోతై ఆ కార్ల బిజినెస్నే అప్పుతో ప్రారంభించాడు. ఆ బిజినెస్లో ఇంకా లాస్ వస్తూ దాన్ని రికవరీ చేసుకోలేక మరింత సంకటపడి
చివరికి తన సొంత నిర్ణయంగా తన భార్యకు చెప్పకుండా, బిడ్డలతో పంచుకోకుండా చాలా కాలం మదనపడి చివరికి ఇక తప్పని పరిస్థితుల్లో భార్యకు చెప్పాడు. 2 చిన్న పిల్లలు. అమ్మా, ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను, నువ్వేమనుకోకుండా ఈ పిల్లలిద్దరిని తీసుకొని నువ్వు క్షేమంగా ఎక్కడన్నా బ్రతుకు. నేను చనిపోతున్నాను, నా చుట్టూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆవరించున్నాయి. కాబట్టి నువ్వు అన్నిదా భావించొద్దు, చిన్నపిల్లల కొరకు నువ్వు ఉండాలని ఆమె బెతలాడితే ఆమె కూడా నువ్వు లేకుండా నేను జీవించలేనండి, బిడ్డల సంగతి నాకు అనవసరం, నీతో పాటు నేను చనిపోతాను అని ఆమె కూడా నిర్ణయానికి వస్తే చేసేది లేక 2 బిడ్డల్ని కారులో ఎక్కించుకొని ఊరికి దూర ప్రాంతం వెళ్ళిపోయి డ్రింక్ బాటిల్స్ తీసుకొని దాంతోపాటు విషయం కూడా బాటిల్ కొనుక్కొని డ్రింక్ వాళ్ళిద్దరు చెరొక గ్లాసులో పోసుకొని పిల్లలకి మాత్రం మామూలు డ్రింక్ ఇచ్చి వీళ్ళ విషయం పోసుకొని ఒక లెటర్ రాసి పెట్టారు. దానిలో ఆ కారులో, దయగల మహాత్ములారా, మీకు ఎవరికైనా దయ ఉంటే నా బిడ్డలిద్దరిని మీరు ఎక్కడన్నా ఒక అనాథాశ్రమం చేర్పించమని ఇచ్చి ఆ లెటర్ రాసి కారులో పెట్టి వాళ్ళిద్దరూ విషయం తాగి చనిపోతే ఆ 2 బిడ్డల్ని మరెవరు పట్టుకెళ్ళి తెలియదు. కానీ వారి జీవితాలలో బహుశా ఆనాడు మిగిలింది శూన్యమై ఉంటుంది. ఇలా మనం వెతుక్కుంటూ వెళ్తే ఎన్నో రోజు పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన మిత్రులారా, నేను మనవి చేస్తున్నాను, మన జీవితాల్లో శూన్యం అనుకున్న వేళే ఆ శూన్యాన్ని దేవుడు సమస్త నూతన సృష్టిగా మార్చగలిగిన దేవుడు. ఈ రోజున మీకు ఆ భావాన్ని మీకు చెప్పాలని ఉద్దేశపడుతున్నాను. ఇలాంటి వారు ఎంతోమంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, పైకి బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, అందరి మధ్యలో ఉన్నాము, అన్నదమ్ముల మధ్యలో ఉన్నాము, తల్లిదండ్రుల మధ్యలో ఉన్నాము, మా బంధువులందరూ ఉన్నారు అనుకుంటున్నారు. కానీ వారి మధ్యలో ఒంటరితనాన్ని, వారి మనసులో బాధను వ్యక్తీకరించుకోలేక ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని పలకరించే వాళ్ళు బాగున్నారంటే బాగున్నారంటున్నారు తప్ప లోపల ఉన్న బాధను ఎవరు పంచుకునేవారు లేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కొరకు మీ సృష్టికర్త అయినటువంటి దేవుడు బాధపడుతున్నాడు. మీకు ఒక ఉదాహరణ చూపించాలని మొట్టమొదటిగా బైబిల్లో నుంచి ఆదికాండమని 1వ అధ్యాయం 1వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. దేవుడు తన ఆత్మలో అల్లాడుతున్నాడట. అల్లాడడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో శ్రమతో ఉంటే కానీ భయంకరమైన రోదన చేస్తున్న పరిస్థితి. అంటే దేవుని ఆత్మకు అంత రోదన కలగడానికి ఏమిటి కారణం ఏండొచ్చు ఆలోచించండి. అదే ఆత్మతో అల్లాడుతున్న దేవుడు ఆదికాండము 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికీ 2వ వచనం దగ్గర అంటారు, ఆయన తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అని ఉంటుంది. అక్కడ అల్లాడిపోయిన ఆత్మ ఇక్కడ విశ్రమించింది. ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది? అంతగా అల్లాడిన ఆత్మకు ఇంత నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మకు ఈ మధ్యలో ఏదో సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటారేమో. బహుశా బైబిల్ గ్రంథంలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తెలిసి ఉంటుంది. ఒకవేళ బైబిల్ గ్రంథం పరిజ్ఞానం లేని వాళ్లకు ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 7వ దినము లోపు ఏం జరిగిందంటే, ఆయన సమస్త సృష్టిని చేసుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి చేశారు సృష్టిని అంటే, భూమిని చేశారు, భూమిలో ఉన్న సమస్తాన్ని చేశారు, ఆకాశంను చేశారు, ఆకాశంలో సమస్తాన్ని చేశారు, సముద్రాన్ని చేశారు, సముద్రంలో సమస్తాన్ని చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే, మీరు చదివిన భాగంలో శూన్యములో నుంచి. ఈరోజు మనవి చేస్తున్న ఆ రోజు ఆ దంపతులు చనిపోవడానికి మా బ్రతుకులో మిగిలింది శూన్యమే అనుకున్నారు. కానీ ఆ శూన్యమే దేవుని చేతులకు వెళ్ళినప్పుడు సమస్త సృష్టిని ఆ శూన్యంలో నుంచి చేయగలిగినటువంటి శక్తిమంతుడిగా దేవుడు వారు కనపడుతున్నారు. మనకు జరిగిన విషయం ఏంటంటే, ఎవరి కొరకు ఈ ఆత్మ అల్లాడుతుందని నేను ఆలోచన చేసినప్పుడు నేను ఆదరణ పొందిన సందర్భం, 6వ దినమున ఆయన మనిషిని చేసి ఆ మనిషిని ఆశీర్వదించి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, దాన్ని లోబర్చుకునండి, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని, ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను ఏలుబడి చేయండి అని చెప్పి ఆశీర్వదించి అప్పుడు ఆయన సంతోషించినట్టుగా చూస్తున్నాం. దీనికంటే ముందుగా మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువారు ఇలా అంటున్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. ప్రియమిత్రులారా, మనకున్న పోలిక దేవుని పోలిక, మనకున్నటువంటి రూపము దేవుని యొక్క రూపము. ఒక మాట చెప్తాను మీకు, ఎందుకబ్బా ప్రభువారు ఏడుస్తున్నారు, అక్కడ ఆయన ఆత్మ ఎందుకు అల్లాడుతోంది అంటే, ఎవరినైతే ఇలా దీవించాలని ఆశపడ్డాడో ఆయన ఎక్కడున్నాడో తెలుసా మీకు? దేవుని ఆత్మ అల్లాడుతున్న సమయంలో చీకటి కమ్మిన అగాధ జలముల క్రింద ఎక్కడో అగాధంలో కూర్చబడి ఉన్నాడు ఆయన. ఆ మానవుడు ఎవరో తెలుసా? నీవే. బహుశా ఆ రోజు ఆ దంపతులు మేము అగాధంలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు అనుకుని ఉంటారు. బహుశా ఎవరు పట్టించుకుని ఉండరు కూడా. అందుకనే అగాధమే ఇంకా వాళ్ళని ముంచివేసిన పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. ఈరోజు అలాంటి వారి కొరకు దేవుడు ఏడుస్తున్నాడు. వారి కొరకే ఆయన అల్లాడేది. అగాధంలో ఉన్నటువంటి నా బిడ్డల్ని పైకి తీసుకుని రావాలని, వారికి తాను చేసినటువంటి 5 దినముల్లో చేసిన సృష్టి అంతటినీ, భూమి మీద ఉన్న సమస్తాన్ని వారి చేతులకు అనుగ్రహించి వాళ్ళ చేతుల్లో పెట్టి, ఒక తండ్రి తన కుమారుడికి వారసత్వంగా తన ఆస్తిని సంపాదించి కొడుకు చేతిలో పెట్టినట్టుగా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళని ఆశీర్వదించి
వాళ్ళు ఏలుబడి చేసే వ్యక్తులుగా, సరెండర్ చేసుకునేటువంటి సమస్త లోపరుచుకునే వ్యక్తులుగా ఆయన చేసి వాళ్ళని ఆశీర్వదించి అప్పుడు సంతోషపడినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఈ నిరీక్షణ లేక ఆ రోజున ఆ దంపతులు చనిపోయినారు. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరైనా అలాంటి భావనలో మీరు ఉన్నారా? శూన్యంలో ఉన్నామని, అగాధంలో ఉన్నామని, మా పైన ఎడతెగని అగాధపు కన్నీటి జలములు ఆవరించి నన్ను బాధపడుతున్నారా? నా ప్రియ సోదరులారా, అమ్మలారా, ఈరోజు మీ కొరకు ఆయన ఏడుస్తున్నాడమ్మా. ఆయన ఆత్మ అల్లాడిది మీ కొరకే. అయ్యో, నా కుమారుడు ఎక్కడో అగాధ జలముల్లో ఉన్నాడు, చీకటిలో ఆవరించబడి ఉన్నాడు, ఆయన పైకి తీసుకుని రావాలి, ఆయనకి నీ సంపాదించినటువంటి నా సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పాలి, అన్నిటికన్నా ముఖ్యంగా నా రూపాన్ని ఆయన కలిగించాలి. ఒక మాట చెప్తున్నాను అమ్మా, అసలు ఈ భూమి మీద నువ్వు పుట్టింది నాయన, ఈ భూమి మీద నువ్వు పుట్టింది అమ్మ తలుచుకుంటే పుట్టలేదు నాయన, నాన్న తలుచుకుంటే నువ్వు జన్మించలేదమ్మా. డాక్టర్లో మందులో అనుకొని మీరు అనుకుంటే అది తప్పు భావనమ్మా. నేను చెప్తున్నాను గ్రంథం ఆధారంగా, భగవంతుడు తలుచుకున్నాడు కాబట్టి, యేసు ప్రభు వారు తన ఆత్మలో తలంచుకున్నాడు కాబట్టి నువ్వు పుట్టావు. ఎలాగ చెప్పగలరు అంటారేమో. 1:26 వచనంలో దేవుడు అంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయనము అన్నారు. ఆయన తలంచాడు, నువ్వు తల్లి గర్భాన రూపించబడ్డావు. కాబట్టి ఈరోజు ప్రత్యేక మనం చేస్తున్న ఈ సృష్టిలో 5 దినాలు చేసిన సృష్టిలో ఆయన దేనిని చూసి కూడా ఎంతగా సంతోషించలే. నిన్ను చేసిన తర్వాత, తన రూపం నీకు ఇచ్చిన తర్వాత, తన పోలికను జన్మించిన తర్వాత ఆయన చాలా సంతోషించి 5 దినాల సృష్టికి, ప్రతిరోజు చేసిన సృష్టికి మంచిది 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 అంటూ వచ్చి 6వ దినమున చేసిన సృష్టిగా ఉన్నటువంటి నిన్ను చేసినప్పుడు ఇది చాలా మంచిదిగా కనిపించింది దేవుడు. అమ్మా నైనా, ఈరోజు దేవునికి చాలా మంచిదిగా కనిపించేది ఏంటో తెలుసా? ఆయన చేసిన మహాకాశం కాదు, ఆయన చేసినటువంటి అంచు కనిపించినట్టు సముద్రం కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు కాదు, ఇవేమీ ఆయనకు గొప్ప అనిపించలా, సంతోషం కలిగించలా. ఒకవేళ సంతోషం కలిగిస్తే ఆకాశం చేస్తున్నాడే ఇక చాలు అని ఊరుకునేవాడు. ఆయన ఏడుపు ఆగిపోయేదేమో, కానీ ఆయన అల్లాడడం ఆగలేదు. మొదటి దినం సృష్టికి, 2వ దినం సృష్టికి, 3వ దినం సృష్టికి, 4వ దినం సృష్టికి, 5వ దినం సృష్టికి కూడా ఆయన ఏడుస్తూనే ఉన్నారు. మా 6వ దినమున నిన్ను చేశాక తన పోలికనికి ఇచ్చి తను సంపాదించిన ఈ 5 దినాల సృష్టి వాళ్ళ చేతిలో పెట్టి, మీరు దీన్ని మీ స్వాధీనం చేసుకోండి, దీన్ని లోపరుచుకోండి, దేన్ని విడిచిపెట్టకుండా. అక్కడ అంటారు ఆయన 28వ వచనంలో, సముద్రపు జీవులను ఏలమన్నాడు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని. ఆకాశాన్ని, సముద్రాన్ని, భూమిని, దానిలో సమస్తాన్ని కూడా నువ్వు ఏలుబడి చేయాలన్నాడు. కనుక ఈ రోజున మనం చేస్తున్నాం నా ప్రియ సోదరులారా, సోదరులారా, దేవుని యొక్క తలంపులో నుంచి మీరు భూమి మీద ఉద్భవించారన్న సంగతి, నీ పుట్టుక వెనుక దేవుని యొక్క తలంపు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరి తలంపు ఉందనుకుంటే నువ్వు సంతోషపడలేవు. కానీ ఈ రోజున దేవుని యొక్క మాటలను బట్టి, నేను ధైర్యపరచబడిన మన మాటలు బట్టి మీరు చెప్తున్నాను, అమ్మా యు ఆర్ సో వాల్యుబుల్, బాబు నువ్వు సో వాల్యుబుల్, నీ వెనక దేవుని తలంపు ఉంది. అవుట్ ఆఫ్ హిస్ థాట్స్ యు బోర్న్ ఇన్ దిస్ ఎర్త్. ఆయన యొక్క తలంపులో నుంచి నీ భూమి మీద పుట్టావు. You are special from the remaining creation, remaining universe. మిగిలినటువంటి సమస్త సృష్టి కంటే భిన్నం. కారణం తెలుసా? అన్ని రోజుల సృష్టికి మంచిది మంచిది అన్నవాడు, నువ్వు చేయబడినటువంటి, నేను చేయబడినటువంటి, ఆనాడు ఆదాము గారు చేయబడినటువంటి 6వ దినాన్న చాలా మంచిది అని చెప్పి దేవుడు సంతోషించాడు. ఆయన 5 దినాల సృష్టికి సంపూర్ణత ఈ రోజునే కలిగింది. అంటే ఈ సృష్టికి సంపూర్ణత అనేది దేవుడు నీలో చూశాడు. నువ్వు లేకపోతే ఈ సృష్టికి సంపూర్ణత లేదని తలంచాడు. రెండోది, మిగిలిన సృష్టికి నీకున్న తేడా ఏమిటంటే ఆయన రూపము హల్లెలూయా మరెవ్వరికీ ఇవ్వలేదు. ఆకాశానికి తన రూపం ఇవ్వలేదు. ఏ జీవికి, తిమింగలానికి, మహా పెద్ద పెద్ద జంతువులకు సైతం ఆయన రూపాన్ని ఇవ్వలేదు.